దేవుని యొక్క ప్రత్యక్షత కలిగి నడిపించబడుతున్నటువంటి వ్యక్తులుగా మనం చూస్తున్నాం. నీవు ఈ దినాన దేవుని యొక్క ప్రత్యక్షత కలిగి నడిపించబడుతున్నావా, లేదా దేవుని యొక్క ప్రత్యక్షతల నుంచి దారి తొలగి పడిపోయిన స్థితిలో ఉన్నావా? ఒకవేళ పడిపోయిన స్థితి నీకు కలిగి ఉందంటే ఏ విషయాన్ని బట్టి, ఏ పరిస్థితిని బట్టి పడిపోతా ఉన్నావో ఒక్కసారి పరిశీలన చేసుకో. ఇక్కడ షడ్రక్ మెషక్ అబేద్నెగోల వారు రాజు ఎదుట నిలబడి మాట్లాడుతున్నటువంటి మాటలు 18వ వచనాన్ని ఇప్పుడు చదువుకుందామా? రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఇక్కడ ఒక సవాలు విసురుతూ మాట్లాడుతున్నటువంటి మాట. వాస్తవానికి రాజుగారు సవాలు విసరవలసినటువంటి మాటలు, కానీ ఆపోజిట్ రివర్స్గా ఇక్కడ నిలబడినటువంటి షడ్రక్ మెషక్ అబేద్నెగోల వారు మాట్లాడుతున్నటువంటి మాట ఏందో తెలుసా? రాజా, నీ దేవతలను మేము పూజింపమయ్యా, నీవు నిలబెట్టించినటువంటి బంగారు ప్రతిమకు మేము నమస్కరించమయ్యా అని సవాల్ విసురుతూ నిక్కచ్చిగా చెప్పగలుగుతూ ఉన్నారు. ఈ దినాన నీ ముందు ఎదురవుతున్నటువంటి పరిస్థితిని బట్టి సవాలు విసరగలుగుతున్నావా?